జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. హనుమాన్ విజయయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా జనాలు రోడ్డు పైన పట్టకుండా కూడా చాలా మటుకు కూడా మొత్తం రోడ్లన్నీ కూడా కుక్కిరిసిపోయాయి. పెద్ద మొత్తంలో అయితే భక్తులు ర్యాలీ తీసినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సైతం కూడా ర్యాలీలో పాల్గొని భక్తులకైతే అభివాదం చేస్తున్నారు. భక్తులకైతే ఉత్సాహాన్ని నింపుతున్నారు. మాట్లాడడం అన్న, ఎట్లా ఉంది? మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా జనం రోడ్ల మీద పట్టకుండా ఉన్నారు. మరి ఈ హనుమాన్ విజయయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? హనుమాన్ జన్మదిన సందర్భంగా ఇందూరు నగరం అంతా కూడా కాషాయమయం. వీర హనుమాన్ మహా శోభయాత్ర ఇందూరు వీధుల గుండా అద్భుతంగా ఉత్సాహంగా మొత్తం కాషాయమయం. ఎక్కడ చూస్తే అక్కడ కాషాయమయం. ఇది తెలంగాణలో కాషాయానికి అడ్డా ఇందూరు ముందు నుంచి కూడా మొట్టమొదటి స్థానం ఉంటుంది. ఈ హనుమాన్ జన్మదిన సందర్భంగా ఈరోజు దేశమంతా కూడా ఏ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నగరంలో అయినా ఏ వీధిలో అయినా కానీ మొత్తం హనుమాన్ జై శ్రీరామ్ ఘోషతోటి జై శ్రీరామ్ నినాదాలతోటి ఈ యాత్ర సాగుతూ ఉంది. ముఖ్యంగా ఇది సనాతన హిందూ ధర్మం. ఏదైతే వందల సంవత్సరాల విదేశీయుల పరిపాలన, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక సెక్యులర్ పేరు మీద హిందువులని అణగదొక్కే ప్రయత్నం చేసింది. గత 11-12 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మం అభివృద్ధి చెందుతూ పటిష్టపడుతూ ముందుకు సాగుతోంది. ఉదాహరణకు 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం. గత 3 నెలల క్రితము ప్రపంచంలోనే అతిపెద్ద మేళా కుంభమేళా మనం చూసినాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మొత్తం ప్రజలందరూ కూడా మళ్ళీ సనాతన హిందూ ధర్మం వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి అందరు ముందుకు వస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా సనాతన హిందూ ధర్మంతో పాటు రామరాజ్యము కాషాయమయం కావాలని, హనుమంతుడు అంటే చిరంజీవి వాయుపుత్రుడు. కలియుగంలో మనం ఏది కోరుకుంటే అది వరాలిచ్చే హనుమంతుడు. రాబోయే రోజులలో తెలంగాణలో కూడా సనాతన ధర్మం హిందూ ధర్మం అభివృద్ధి కావాలని, పటిష్టం కావాలని, ఆయన ఆశీర్వాదము ప్రజలందరి పైన ఉండాలని, ముఖ్యంగా హిందూ బంధువులు, సోదర సోదరిమణులు, యువకులు, చిన్నారులు, మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఎండనకుండా కూడా పెద్ద మొత్తంలో యువకులు కావచ్చు భారీ ర్యాలీగా వస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. గతంలో చూస్తే గతం కంటే ఇప్పటికి ఇంకా ఈ జనాభా పెరిగినట్టుగా అనిపిస్తుందా? మొత్తం దేశవ్యాప్తంగా కూడా హిందూ ధర్మం అభివృద్ధి చెందుతా ఉంది. ఆలయాల నిర్మాణం కానీ, పురాతన ఆలయాల పునర్నిర్మాణం, పునఃప్రతిష్ఠ కానీ, ఆలయాలు భక్తుల సంఖ్య కానీ, శోభాయాత్రలు కానీ మనము కనీవిని ఎరుగని రీతిలో చూస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద ఎత్తున ప్రారంభమైన ఈ యాత్ర ఇందూరు నగరంలో దినదినాభి వృద్ధి చెందుతూ, అంటే 10 సంవత్సరాల క్రితము కేవలము 10,000 లోపు హనుమాన్ భక్తులతోటి, హిందూ భక్తులతోటి హనుమాన్ దీక్షాపరులు పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరము లక్షకు తగ్గకుండా ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. ఎండా కాదు, ఆ యువకులు వాళ్ళ నాట్యం చేస్తూ ఉంటే, డాన్స్ చేస్తూ ఉంటే ఆ శక్తి హనుమంతుడే ఇస్తా ఉన్నాడు. హనుమంతుడి శక్తి అందరి మీద కలిగినందుకే ఇంత ఎండ వరకు కూడా
ఫీల్ అయితే లేరు. అది మన ధర్మంలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పురాతన ధర్మం. ఇలా ప్రపంచం అంతా హిందూ దేశం మన భారతదేశం వైపు చూస్తా ఉంది. మన హిందూ ధర్మం పటిష్టంగా ఉంటే ప్రపంచమే బాగుంటుందని ఆలోచిస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం, ఏ యుద్ధాలు ఆగాలన్నా, ఏదైనా సంధి కుదరాలన్నా ఇలా మోడీ గారు ముందుకు వస్తేనే అన్నిటికీ సాధ్యమవుతుందంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది. మరి ఒకసారి అందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు. ఎవరికి వారే చేస్తున్నారు ఆ ఏర్పాటు కానీ ప్రతి ఒక్కరు మంచినీళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే జ్యూస్ల వరకు, పులిహోరల వరకు ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు. అంటే స్వచ్ఛందంగానే వారికి ఈ సేవ ఏదైతే చేస్తూ ఉన్నారో నిజంగా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ హనుమాన్ ర్యాలీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో జరుగుతుంది. వారికి ముఖ్యంగా ఈ సేవ చేసుకునే ప్రతి టీంకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరికి ఎవరు చెప్పింది లేదు, వాళ్ళ ప్లేసులు వెతుకునాల్సి వస్తున్నది. సేవ చేయడానికి ప్లేసులు ఎక్కడ దొరుకుతుందని, అది మనకు అన్ని కూడా హనుమంతుడు ఇచ్చిన వరమే, హనుమంతుడిచ్చే శక్తే. హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంలో కూడా శివుని విగ్రహం కావచ్చు, ఇక్కడ దత్తాత్రేయ స్వామి, భారత మాత, ఇలాంటి విగ్రహాలని కూడా నగరంలోని ఒక ఆయన తయారు చేస్తూ కూడా మొత్తం అందరినీ కూడా చూపర్ని కూడా ఆసక్తి కలిగించే విధంగా, చూసే విధంగా అలాంటి విగ్రహం తయారు చేసినటువంటి క్రమం మాట్లాడదాం. ఎట్లా తయారు చేస్తారు ఏంటి? ఇప్పుడు మొత్తం దాదాపుగా 4-5 విగ్రహాలు ఉన్నాయి. ప్రత్యేక 6 విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఎట్లా తయారు చేస్తారు అవి? 2015లో గాదకృష్ణ గారు అన్నగారు ఆధ్వర్యంలో తన చేద్దాం అని చెప్పేసి అంటే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం నిలబడి స్టార్ట్ చేసినాం. దాని తర్వాత ఒక్కొక్క విగ్రహం వేరే, రాముడు, హనుమంతుడు, రాముడు, శివాజీ మహారాజ్, భారతమాత, శివుడు, దత్తాత్రేయ స్వామి, మిగతా అన్ని చేసినాం. మళ్ళీ 4-5 years తర్వాత అది కూడా దాంట్లో ఇంకా పెద్ద చేయమని మళ్ళీ అన్నగారు ఆదేశిస్తే 14 feet హనుమాన్ విగ్రహం చేసినాం. అతి పెద్ద విగ్రహం తెలంగాణలో, అతి పెద్ద విగ్రహం హైదరాబాద్ కూడా లేదు. 14 feet హైట్ ఉంటుంది. ఇక్కడ నిజామాబాద్ లేదు మాది ప్రాపర్ నిజామాబాద్. మాది మొత్తం అదే వర్క్, మాది కళాకారుల వర్క్ మున్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి అదే వర్క్ మాది. ఇక్కడ తయారు చేస్తారు. అదంతా ఎంత టైం పడుతుంది అండి? ఎన్ని రోజులు? అది ఆల్రెడీ తయారు చేసి పెట్టినవి ఉంటాయి. ఒక 15 days ముందు నుంచి కలర్ వేసేసి దాన్ని సిద్ధం చేస్తాం ర్యాలీ కోసం. మళ్ళీ ర్యాలీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ మన దగ్గరనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ ప్రిపేర్ చేసి వాళ్ళు 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇప్పటిదాకా కొంచెం అవుతున్నాయి. ఎట్లా ఉందన్న మొత్తం ఇది ఒక అద్భుతంగా కూడా చాలా మందికి ఒక చూస్తే అలాగే చూడాలనిపించే విధంగా అయితే ఈ విగ్రహాలు ఉన్నాయి. మరి ఇది దీని పరంగా కూడా మీరు ఏం చెప్తారు? ఎంత మంచి విగ్రహాలు అయితే తయారు చేసి అందరినీ చూపుని ఆసక్తిగా చూస్తున్నారు. ముందు సుమన్ టీవీ ప్రేక్షకులకి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇది ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా చాలా మందితో అద్భుతంగా ఈ ర్యాలీ అయితే జరగడం జరుగుతున్నది. ఇంత పెద్ద జరగడం హనుమంతుడు ఆశీస్సులే, అంతకు మించి ఇంకో వేరే పరిహారం అయితే ఏమీ లేదు. అంటే ఇది అయిపోయిన తర్వాత ఒక దగ్గర ఒక స్టోర్ రూమ్ లో పెట్టేసి మళ్ళీ తర్వాత హనుమాన్ జయంతి ముందే మళ్ళీ ఇది ఓపెన్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఇవన్నీ తన గోదాంకి వెళ్తాయి. అక్కడ 1 year సేద తీరుతాయి. ప్రతి హనుమాన్ జయంతికి 15 రోజుల బిఫోర్ మళ్ళీ ఇవన్నీ డెకరేట్ చేయడం జరుగుతుంది. కలర్స్ కానీ, పెయింటింగ్స్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ హనుమాన్ జయంతి ర్యాలీలో మళ్ళీ పాల్గొనడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 5-6 విగ్రహాన్ని కూడా అందరినీ ఆసక్తిగా అనిపించే విధంగా ఉన్నాయి. దీని ఏంటి ఉద్దేశం? ఏ విధంగా ఉండదు? ఉద్దేశం ఏం లేదండి, అందరూ ఐక్యతగా ఉండాలి, హిందూ భావజలం అందరి మధ్యలో ఉండాలి అని అప్పుడు కోరుకొని చేయడం జరిగింది. శివుడు ఉన్నాడు ఇందులో, భారత మాత, దత్తాత్రేయ స్వామి, శివాజీ మహారాజ్, ఇట్లాంటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ గా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా. సనాతన ధర్మంలో అన్ని ఒకటి కాబట్టి అవన్నీ ఆలోచన చేయాలి అని చెప్పేసి అవన్నీ మనం పెట్టడం జరిగింది. ఇది ఆ విగ్రహాలు చూసే గనక చూసిన వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ కూడా దాంట్లో కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా భారత మాత అంటే మొత్తం భారతదేశానికి ఒక తల్లి కాబట్టి భారత మాతను పెట్టారు. శివాజీ మహారాజ్ ప్రతి ఒక్కరికి ఒక యువతిలో ఒక స్ఫూర్తి నింపే శివాజీ మహారాజ్ కాబట్టి అట్లాంటి ఒక విగ్రహం. ఆంజనేయ స్వామి అంటే హనుమంతుడు చిరంజీవుడు అని చెప్పేసి అందరూ కూడా దైవంగా కొలుస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి ఆంజనేయ స్వామి, శివుడు మొత్తం లోకానికి కూడా శివుడు ఆజ్ఞలన్నీ చీమైనా కుట్టదంటారు కాబట్టి శివుణ్ణి, అనేక రకాలుగా కూడా ఈ విగ్రహాన్ని మొత్తం తయారు చేసి కూడా అందరినీ కూడా
ఈ చూసిపోయే వాళ్ళని కూడా వచ్చే వాళ్ళని కూడా అందరినీ కూడా ఆసక్తిగా గమనించే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ శిల్పులకు ప్రజలందరూ కూడా నగర ప్రజలందరూ కూడా హ్యాట్సాప్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.